ఆస్తులు కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బులు కానీ ఇచ్చేటువంటి నైజం స్వభావం దానాలు చేసేటువంటి గుణగణాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా కబ్జాలు చేసేటువంటి నైజం కానీ అట్లాంటి వ్యక్తిత్వం కానీ పవన్ కళ్యాణ్ గారికి లేదు, ఈ పార్టీకి లేదు. అవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఏదైతే అడ్డుపెట్టుకొని అనేకమైనటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారో, ఆయన ఇతరుల దగ్గర నుంచి కొనుక్కున్నటువంటి అక్కడ ఏ విధమైనటువంటి నిర్మాణాలు చేయలేదు. అవన్నీ కూడా ఒక చట్టబద్ధంగా రూల్ ప్రకారంగా కొనుక్కున్నారు తప్పించి చట్టబద్ధత లేని రూల్ లేని ఎన్నికల అఫిడవిట్లో ఎవరు కూడా ఎంత పిచ్చోలైనా కానీ ఎన్నికల అఫిడవిట్లో దాన్ని చూపించరు. ఇప్పుడు అన్నీ చేసేవాళ్ళందరూ చిల్లరగాలు వాళ్ళేదో ఆ ప్రభుత్వం అదేవిధంగా ఇతర నాయకులు చెప్పినట్లు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు తప్పించి దాంట్లో వాస్తవం లేదనేది చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాం. అది కోర్టులో వేస్తారు, పర్మిషన్ వస్తుంది.